నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముంబైలో లాల్ భక్చా రాజా గణపతికి ఉద్ధవ్ పూజలు. మహాగణపతికి సీఎం రేవంత్ తొలి పూజ, పోటెత్తిన భక్తజనం. బొడమేరు గొండ్లు పూడ్చివేత, అవిశ్రాంతంగా మంత్రి నిమ్మల కృషి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే. మహారాష్ట్రలో గణేష్ చతుర్థి ఉత్సవాలు వైభవంగా శనివారం మొదలయ్యాయి. గణేష్ ప్రతిమలతో మండపాల్లోనూ ఇళ్లలోనూ వినాయకుడు కొలువుదీరారు. వినాయకుడి స్వాగతం పలుకుతూ మండపాలను రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు సందర్శిస్తూ సందడి చేస్తున్నారు. ముంబైలోని సుప్రసిద్ధ లాల్ భక్చా వినాయకుడిని శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఠాక్రే భార్య రష్మి, కుమారుడు ఆదిత్య ఠాక్రే ప్రత్యేక పూజలు చేశారు. జమ్మూ కాశ్మీర్లోని శాంతి నెలకొల్పేంత వరకు పాకిస్తాన్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని హోంమంత్రి శనివారం నాడు జమ్మూలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు చారిత్రాత్మకమని, ఎన్నికల ప్రచారాన్ని వినాయక చవితి రోజున బీజేపీ ప్రారంభించిందన్నారు. తొలిసారి 2 జెండాల నీడలో కాకుండా ఒకే జెండాలో త్రివర్ణ పతాకం కింద ఇక్కడి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. 2 ప్రధానులు ఉండరు, ఒకరే ప్రధాని. యావత్ దేశం ఎన్నుకున్న ప్రధానమంత్రి మన మోదీ. చాలా స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నారు. బీజేపీ ఎన్నికల్లో పూర్తి శక్తి సామర్థ్యాలతో పోరాడుతుంది, గెలుపు సాధిస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఖైరతాబాద్లోని సప్తముఖ మహాశక్తి గణపతిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుని తొలి పూజలు నిర్వహించారు. గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ గణేష్ వేడుకలు ప్రారంభించి 70 ఏళ్లైన సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహాన్ని సిద్ధం చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. గత కొన్ని రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు విజయవాడ నగరంలో భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు అస్తవ్యస్తమైన విషయం తెలిసిందే. కాగా బాధితుల కోసం శ్రీ గోసా లైట్స్ మెడికల్ అకాడమీ చైర్మన్ నరేంద్రబాబు 25 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. తమ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపేతర సిబ్బంది 10 లక్షల రూపాయలను సీఎం సహాయ నిధికి విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు వారు ప్రత్యేకంగా కలిసి చెక్కును అందజేశారు. విపత్తు సమయంలో సీఎం చంద్రబాబు పగలు రాత్రి అని తేడా లేకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం జరుగుతుందని నరేంద్రబాబు అన్నారు.
విజయవాడలోని పలు కాలనీల ముంపుకు కారణమైన బుడమేరులోని గుండ్లను పూడ్చివేశారు. ఈ మేరకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అవిశ్రాంతంగా కృషి చేశారు. చంద్రబాబు కృషి ఫలించి బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు పూర్తయినట్లు మంత్రి నిమ్మల తెలిపారు. నేటితో బుడమేరు వరద నుంచి విజయవాడ ప్రజలకు విముక్తి కలిగినట్లు మంత్రి తేల్చి చెప్పారు. విపత్తులో వేలాది మంది పడుతున్న కష్టంతో పోల్చితే ఈ కష్టం ఎంత అని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. విజయవాడ పరిసరంలోని వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేపట్టారు. బుడమేరు డ్రైన్లు, కొల్లేరు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బుడమేరు ప్రవాహాలు, ముంపు, గండ్లు పడిన ప్రాంతాల పరిశీలన చేపట్టారు. ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణానది ప్రవాహాన్ని సీఎం పరిశీలించారు. వినాయక చవితిని పురస్కరించుకుని రాష్ట్రంలో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ఊరువాడ గణనాథుని మండపాలు వెలిశాయి. చవితిని పురస్కరించుకొని వివిధ రకాల గణపయ్యలు భక్తులకు ఆకర్షిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా గణపతిని తయారు చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. అదేవిధంగా చిత్తూరులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో వెలిసిన గణపయ్య విగ్రహం చూపర్లను ఆకట్టుకుంటుంది. సాధారణంగా మట్టితో గణపయ్యను తయారు చేస్తుంటారు. మట్టితోనే ఎన్నో ప్రత్యేకమైన ప్రతిమలు చేస్తుంటారు. లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న వాటిని హైలైట్ చేస్తూ కూడా వినాయకుడిని రెడీ చేస్తుంటారు. కానీ చిత్తూరులో గణపయ్య మాత్రం వెరీ స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఉచిత నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు చంద్రబాబు మరోహార్.
తీవ్ర ఇబ్బందులు పడుతున్న జగ్గైపేట మండలం బోదవాడ గ్రామంలోని ముంపు బాధితులను తక్షణ అవసరాలు తీర్చేందుకు పెరగంచిప్రోలు దాసరికుల సంఘం ముందుకొచ్చింది. వరద బాధితులకు భోజనాలు అందించాలని దాసరికుల సంఘీకులు నిర్ణయించారు. శుక్రవారం మధ్యాహ్నం 500 మందికి భోజనాలను సిద్ధం చేసి వాహనంలో పెనుగంచిప్రోలు నుంచి బోదవాడ గ్రామానికి తీసుకెళ్లి వరద బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వరద బాధితులు మాట్లాడుతూ మా ఆకలి తీర్చేందుకు విపత్కర సమయంలో ముందుకొచ్చిన దాసరికుల సంఘంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 30-31 తారీఖున జరిగినటువంటి మన రాష్ట్రంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే. చాలా వరకు మునేరు, పాలేరు, అదేవిధంగా కట్లేరు వలన చాలామంది వరద ప్రాంతాలకు ముప్పుకు గురయ్యారు. అంతేకాకుండా చాలామంది ఇల్లుకు చాలామంది కోల్పోయారు. మా వంతు సహాయంగా దాసరికుల సంఘం పెనగించిపోలు వారి యొక్క సహకారంతో ఒక చేయూత మేము అందించాలనే ఉద్దేశంతో మేము కొంతమందికి వరద బాధితులకి ఆహార పదార్థాలను ఏర్పాటు చేయాలని కలిసి మా కులస్తులందరూ కలిసి ఈ రోజున బోదవాడ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ భోజనాలు పంచాలని వెళ్తున్నాం. ఇందుకు మా కులస్తులందరూ సహకరించారు, అదేవిధంగా మా నాయకులు సహకరించారు. మేము అక్కడికి వెళ్తున్నాం. రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, అడ్మిన్ డీసీఏ సి రాజు ఇతర అధికారులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని, అందరూ తాము మొదలుపెట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయ్యేటట్లు చూడాలని, కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలోని ప్రజల్లో ఉన్న సోదరభావం, ఐక్యత ఎంతో సంతోషాన్ని కలిగించిందంటూ ఆయన పేర్కొన్నారు. आयतनमहं भवति देवलो गणेश महाराज के देवलो एकदंत महाराज के महापुष्पांजपुष्पिनेः बृहस्पतिं प्रयच्छमे देवलो गणेश पट्टंडी सार अंदर पट्टंडी सार देवलो गणेश महाराज की देवलो एकदंत महाराज की కింద పట్ట बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की आयनाभ्यां नमः उमा महेश्वराभ्यां नमः वाली हिरण्यगर्भः स्वाहा माधवाय स्वाहा गोविंदखंडे मेरो दक्षिणद्विभागे श्रीशैलस्य वायुव्य प्रदेशे कृषारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम् अंगग्रहवशात् भावक धर्मगोत्रोद्भवस्यः श्रीनिवास नामधेयस्यः दादा धर्मपत्नी वासवी नामिनीं सायिकी दुहान नामधेयस्यः सह कुटुम्बस्य सबान्धवस्यः आयनेते परायणे गणनाथाय मंगलम नमोषिकाय विघ्नराजाय गणनाथाय मंगलम मंगलनीराजन दीपं दर्शयामि नीराजनान्तं रुद्ध आप्रसादमयमानस्यः शिरसा कृण्यामि अजवाय स्वदेवतः अनुग्रहः सिद्धिरस्तु युवपाम्बराभ्यो नमः धर्महामला तेनता फलसिद्धिरस्तु मुहूर्तकाले नारायणः काले सूर्यादीनां नमः प्रवक्ष्यामि आसक्तेन रजसावन्त मानो निवेशमुत्तमतिञ्जः कलस्थापदेवताभ्यो नमः स्थानपूर्दो यदास्तुनः तस्मिन्मानुषेभ्यः वार्तं विवेकं प्रत्यक्षं तत्त्वमसि तदेव लम्बोदराय एकदं महागणाधिपते नमः पवित्रं प्रजापति यस्साजं पुरस्देवतानुग्रहसिद्ध्यर्थं प्राणप्रतिष्ठापनः मुहूर्तदेवतः यज्ञोपविदान्ते ओम योपां पुष्पं वेद पुष्पवां प्रजानां भवति जयं भवति अग्निर्वावाभ्यो नमस्तु पुष्पवां प्रजानां भवति ओम दाक्षराये च गोदाये धनदाये महाधनं धनमे देवी सुजितं सर्वकामार्थसिद्धये महागणाधिपते नमः पूर्वयुग्मं समर्पय ओम गजकन्निकाय नमः. ముంబైలో లాల్ బాగ్షా రాజా గణపతికి ఉద్ధవ్ పూజలు. మహాగణపతికి సీఎం రేవంత్ తొలి పూజ, పోటెత్తిన భక్తజనం. బొడమేరు గొండ్లు పూడ్చివేత, అవిశ్రాంతంగా మంత్రి నిమ్మల కృషి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి నిఘా టీవీ న్యూస్.